ఆ బలియాగము ద్వారా మాకు రక్షణ ఇచ్చి, విడుదల ఇచ్చి, స్వస్థతనిచ్చి ఈరోజు మీ పిల్లలుగా మమ్మల్ని ముద్రించేందుకు మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాను తండ్రి. పాటల ద్వారా, ఆరాధన ద్వారా, సాక్ష్యముల ద్వారా, ప్రభల ద్వారా మీరు మహిమ పొందిన దేవుడవు. ఇప్పుడు మరలా మీరు మాట్లాడే సమయం ఆసన్నమైంది తండ్రి. ఇదిగో నా నోటి మాట బయలుదేరి ఉన్నది, అది వెన్నటికి వ్యర్థము కాదని సెలవిచ్చిన దేవుడవు తండ్రి. మీ మాట బ్రతికించున్నది, మీ మాట జీవమును శక్తి అయినది ప్రభా. నా తండ్రి, ఇప్పుడు మీ మాటలు ప్రభా, మీ దాసుడు తండ్రి ప్రభా వాళ్ళ ద్వారా మీరు తీసుకుని మీ స్తోత్రాలు చెల్లిస్తున్నాం. మీరు అప్పుడే బిడ్డను అభిషేకించారు, అతన్ని ప్రభా మీ ఆత్మతో నింపారనైనా మీకు స్తోత్రాలు. మీరు ఏమైతే చెప్పదలించున్నారో ఆ మాటలు చెప్పమని కోరుచున్నాం. ఎవరికి ఎక్కడ ఏ విధంగానైనా సరిచేయాలనుకున్నారో సరిచేయమని కోరుచున్నాం. నైనా మీ వాక్యం ప్రభా ఖండించుటకును, శిక్షించుటకును, సరిచేయుటకును, దిద్దుటకును ప్రభా, ఉపదేశించుటకును ప్రభా తండ్రి, అది వాక్యము శక్తివంతమైనది గనక ఎలాంటి మూలుగలైనా విభజించుతున్నది గనక తండ్రి, ప్రతి ఒక్క వ్యక్తి జీవితంలో ఆయా విధములుగా మీ వాక్కును పంపించి కార్యము చేస్తారని నమ్మొచ్చు. విశ్వాసముతో ఈ ప్రార్థన అడిగి వెడి పొందినాము తండ్రి. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. గట్టిగా దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగును గాక. ఆమేన్. మీ అందరికీ హ్యాపీ షవత్. మీ అందరికీ హ్యాపీ షవత్. అంటే ఈరోజు పండుగ. ఏం పండుగ? పెంతెకోస్తు పండుగ. ఏం పండుగ? పరిశుద్ధాత్మ కుమ్మరించబడ్డ పండుగ. అయితే ఇది పాత నిబంధన పండుగ, క్రొత్త నిబంధన పండుగ కాదు. ఇది పాత నిబంధన పండుగ. దాన్ని క్రొత్త నిబంధనలో అపోస్తల కార్యములో శిష్యులు ఆచరించినట్టు మనం బైబిల్లో చూస్తాం. ప్రతి పండుగ దేవుడికి ఒక ఏమంటారు సూచన, ఆయన వాక్యానికి ఒక సూచన, రాబోయే దినాల గురించి చెప్పే పండుగలు ఈ పండుగలు. కాబట్టి ఈ రోజున యేసుక్రీస్తు వారు 2000 సంవత్సరాల క్రితం శిష్యులు మేడగదిలో ఉన్నప్పుడు వారందరి మీద రాళ్ళగా వారు ఆత్మపూర్ణులై దేవుణ్ణి గణపరిచిరి. అప్పుడు పేతురు లేచి వారికి ఉన్న అనుమానాలు తీర్చినప్పుడు 3000 మంది రక్షించబడ్డారు. ఎంతమంది రక్షించబడ్డారు? 3000 మంది రక్షించబడ్డారు. అలాంటి దేవుని శక్తి ఈరోజు మన మధ్యలో ఉన్నది పిల్లరా. చాలామంది అంటారు పెంతెకోస్తు పండుగ మాకు కాదు, పెంతెకోస్తులకి, గుడార్ల పండుగ మాకు కాదు, వాళ్ళకి పస్కా పండుగ. ఎవరికి ఏమైనా సరే బైబిల్ ఒకటి చెప్తుంది, నేను ఎప్పుడో చెప్తాను, జ్ఞాపకం పెట్టుకోండి. నమ్ము వారికి మాత్రమే. ఎవరికి ఇది? నమ్ము వారికి మాత్రం. బైబిల్ ఉన్నమాట నమ్ము వారికి మాత్రమే, అందరికి కాదు. అందరూ చర్చికి వచ్చిన అందరూ క్రైస్తవులు కాదు, బైబిల్ పట్టుకుని అందరూ పాస్టర్లు కాదు, వాక్యం చెప్పిన వాళ్ళందరూ పరలోకానికి పోతారు నాకు గ్యారంటీ లేదు. ఎందుకంటే నమ్మిన వారు మాత్రమే పరలోకానికి పోతారు. కాబట్టి పరలోకం పోయే గుంపులో నేను నువ్వు ఉన్నామా లేదా పరీక్షించుకోవాలి. ఇప్పుడు పరలోకము నుండి దేవుడు తన వర్తమానాన్ని సిద్ధపరిచి తన దాసుడు, మా స్నేహితుడు పాస్టర్ కాదు, వాల్టర్ బెంజమిన్, మేము చిన్నప్పటి నుండి ఫ్రెండ్స్. మరి చిన్నప్పటి నుంచి దేవుని కృపను బట్టి కలిసి ఉంటున్నాం, మరి రక్షించబడ్డాం. మేమందరం ఒక్కసారి దేవుని శక్తిని కనుగొన్నాం. మరి మా నాన్న వాళ్ళ నాన్న ఫ్రెండ్స్, ఇప్పుడు నేను ఆయన ఫ్రెండ్స్, వాళ్ళన్న మా కొడుకు కొలీగ్స్. చూడండి ఎట్లా చూడండి, వాళ్ళన్న విక్టర్ సార్, ప్రిన్సిపాల్ సారు, బారూక్ సారు, కొలీగ్స్. చూడండి ఇట్లే సంబంధాలు చిన్నప్పటి నుండి పెరుగుతున్నాయి. మరి ఇప్పుడు మనమందరూ దేవుని సంబంధికులం, మనమందరూ ఎవరు? దేవుని పిల్లలం. మరి అలాంటి నా స్నేహితుడు వాల్టర్ బెంజమిన్, మరి ఆయన జిందాల్లో పనిచేస్తున్నాడు. ఆయన ఇంజనీర్గా పనిచేస్తూ మరి అవకాశం వచ్చినప్పుడల్లా ఆయన ఎప్పుడు చెప్తాడు, నాకు అవకాశం వస్తే నేను ఎక్కడ ఉండడానికి ఇష్టపడను. కొంతమంది పిలిచినా రారు, ఇంకోసారి వస్తారు, నేను దాటిపోతారు. అయితే దేవుని వాక్యాన్ని పంచడానికి నేను మొన్న ఒక ఫంక్షన్లో ఎక్కడ కలిసి అడిగాను, పిల్లోడా, ఆయన నన్ను పిల్లోడు అంటాడు, నేను కూడా ఆయన పిల్లోడు అంటాను. పిల్లోడా వస్తావంటే సెకండ్ సండే వస్తే నాకు మన మెసేజ్ పెట్టాడు. మన నిజంగా మా ఆహ్వానాన్ని అందుకొని మమ్మల్ని ప్రేమించి మా మధ్యకు వచ్చినటువంటి నా స్నేహితుడు, బాల్య స్నేహితుడు వాటిని మరొకసారి ఆహ్వానిస్తూ దేవుని వాక్యాన్ని పంచుకోవచ్చు. ఎంతమంది జ్ఞానం ఉంది? ఇంతమంది వాక్యం చెప్పాడు సార్ ఇక్కడ, జ్ఞానం ఒకసారి కొంతమంది కనిపించారు, 2 సార్లు వాక్యం చెప్పారంట. ఒకసారి కనిపించారు మీరే, ఏం సార్ జాకోబ్ ధర్నా సార్ వచ్చినారని. అయితే ఈయన జాకోబ్ ధర్నా సార్ కాదు, జాకోబ్ ధర్నా సార్ బావమరిది. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా.
మంచి ఆరాధన అయింది. దేవునికి స్తోత్రం. పాస్టర్ క్రిస్టఫర్ మాకు చాలా పరిచయం. చిన్నప్పటి నుంచి మేము దేవుని సేవలో పాలు పొంది, దేవుని ఆరాధనలో పాలు పొంది మేము జీవించి ఉంటున్నాం. ఇదే బళ్ళారి పట్టణంలో మాకు చాలా సన్నిహితము, చాలా క్లోజ్. అండ్ మేము చాలా క్లోజ్గా ఉంటాం. ఇప్పుడు కలిసినప్పుడల్లా మా చిన్నప్పుడు సంగతులు మాట్లాడుకుంటున్నాం. హల్లెలూయా. ఆయన చెప్పినట్లుగా ఈరోజు ఏం పండుగ అండి? పెంతెకోస్తు పండుగ. పెంతెకోస్తు పండుగ అంటే పరిశుద్ధాత్మ పండుగ. ఈరోజు ఫ్లయర్లు కూడా పరిశుద్ధాత్మ పండుగ వేసినారా? ఫ్లయర్. హల్లెలూయా. పరిశుద్ధాత్మ పండుగ. పండుగ అంటే మనకి ఇమీడియట్గా గుర్తొచ్చేది బిర్యానీ, లేకుంటే భోజనాలు, లేకుంటే ఇదండి. అయితే ఈరోజు పరిశుద్ధాత్మ పండుగ అని లోకమంతా దీన్ని సెలబ్రేట్ చేస్తున్నారండి. లోకమంతా ఈ పరిశుద్ధాత్మ పండుగని గుర్తు చేసుకుంటున్నారు. ఈరోజు దేవుని మెసేజెస్ ప్రతి సంఘంలో పరిశుద్ధాత్మ గురించే బోధిస్తుంటున్నారని నేను నమ్ముతుంటున్నాను. హల్లెలూయా. ఈరోజు మనం కూడా పరిశుద్ధాత్మ గురించి మనకు తెలుసు. అయితే దేవుడు మనతో ఏం మాట్లాడుతున్నాడో దాని గురించి మనము విందాము. దేవుని గురించి మనం తీసుకుందాం. దేవుడు మనతో ఏం మాట్లాడుతుంటున్నాడో దాని గురించి మనము శ్రద్ధగా విని దేవుని నుంచి ఆశీర్వాదములు పొందుతాం పిల్లరా. హల్లెలూయా. హల్లెలూయా. బిఫోర్ వి గోయింగ్ టు ద వర్డ్ ఆఫ్ గాడ్, మనం కళ్ళు మూసుకొని దేవుని ప్రార్థిస్తాం పిల్లరా. దేవుడు మనతో మాట్లాడే దేవుడే ఇచ్చినాడు. ఆయన ఒక్క మాట మాట్లాడితే చాలు, మన జీవితంలో శక్తిని, మన జీవితంలో మనము కార్యములను మనము చూడొచ్చు ప్రియులారా. ఒక్క మాట చాలు. ఆయన శక్తి మన జీవితంలో ప్రవహించి, ఆయన శక్తి మన జీవితంలో, మన తొందరలలో, మన ప్రాబ్లమ్స్లో, మన కష్టాలలో ఆయన సన్నిధి వచ్చి మనలను, ఆయన వాక్యము వచ్చి మనల్ని సరిదిద్దుతుంది ప్రియులారా. ఈ యొక్క సమయంలో ఆయనను ప్రార్థిస్తాం. ప్రభువా నాతో మాట్లాడు నాయన, నీ వాక్యముతో నాతో మాట్లాడు నాయన, నాతో మాట్లాడు నాయన అని వ్యక్తిగతంగా మనము ఆయనకు ప్రార్థిస్తాం ప్రియులారా. ప్రేమగల ప్రభువా, కృపగల తండ్రి నాయన స్తోత్రమయ్యా. ఈ యొక్క సమయంలో ప్రభువా నీ సన్నిధానంలో చేరి మిమ్మల్ని స్తుతించడానికి ఇచ్చిన సమయం బట్టి స్తోత్రమయ్యా. నీ వాక్యమును ధ్యానిస్తుంటుండగా ప్రభువా మీరే మాతో మాట్లాడండి నాయన. మీరు మాట్లాడే దేవుడైంచున్నారు, మీరు సజీవుల దేవుడైంచున్నాడు ప్రభా. మేము వినుటకు సిద్ధముగా ఉన్నాము నాయన. మీరే మాతో మాట్లాడండి ప్రభా. ప్రభా సమస్త ఘనత మహిమ మీకే చెల్లిస్తుంటున్నాం నాయన. వాక్యమునకు వ్యతిరేకంగా పనిచేయు ప్రతి ఒక్క సైతాను కార్యములను యేసు నామమున గదిలిస్తుంటున్నాం ప్రభా. ప్రతి ఒక్కరి శ్రద్ధ, ప్రతి ఒక్కరి మైండ్ ప్రభా మైండ్ ఇక్కడే ఉంటున్నట్లు ప్రతి ఒక్క మాట విని ప్రభా ఎక్కడ వారి కష్టాలలో ప్రభా వాక్యం పనిచేస్తుందో వారు విని ప్రభా ఆశీర్వాదాలు పొందలాగిన సహాయం చేయమని కూడా ప్రార్థిస్తుంటున్నాం ప్రభా. సమస్త ఘనత మహిమ మీకే చెల్లిస్తుంటున్నాం ప్రభా. మీకే ఘనత చెల్లిస్తూ యేసు నామమున ప్రార్థిస్తుంటున్నాం తండ్రి. ఆమెన్. ఆమెన్. హల్లెలూయా. జస్ట్ ఓపెన్ అవర్ బైబిల్స్. మన బైబిల్స్ను ఎఫీషియన్స్ చాప్టర్ 5. ఎఫీషియన్స్ చాప్టర్ 5. ఎఫీసీయులు రాసిన పత్రిక 5వ అధ్యాయము 20 వచనం మనం చదువుదాం పిల్లరా. 20. యా 3:20 సారీ 3వ అధ్యాయము 20వ వచనం. ఎఫీషియులు రాసిన పత్రిక 3వ అధ్యాయము 20వ వచనం. మనలో కార్యసాధకమైన తన శక్తి చొప్పున మనము అడుగు వాటి కంటేను ఊహించు వాటి కంటేను అత్యధికముగా చేయ శక్తి గల దేవునికి క్రీస్తు యేసు మూలముగా సంఘములో తరతరములు సదాకాలము మహిమ కలుగునుగాక. హల్లెలూయా. హల్లెలూయా.
మనం ఏం చూస్తుంటామంటే ఇక్కడ మనలో కార్యసాధకమైన తన శక్తి చొప్పున మనము అడుగు వాటి కంటేను ఊహించు వాటన్నిటికంటేను అత్యధికముగా చేయగల శక్తి గల దేవునికి క్రీస్తు యేసు మూలముగా సంఘములో తరతరములు సదాకాలము మహిమ కలుగును గాక. హల్లెలూయా. మనము ప్రతి ఒక్కరు ఈ లోకంలో జీవిస్తుంటున్నాం. ప్రతి ఒక్కరికి మనము ఏదో ఒక పని మనము చేస్తుంటున్నాం, ఏదో ఒక కార్యములు మనం చేస్తుంటున్నాం, ఏదో ఒక మనము జీవించడానికి ఏదో ఒక పనిని చేసుకుంటున్నాం, ఏమో కార్యములు చేసుకుంటున్నాం జీవించడానికి ప్రియులారా. అయితే దేవుని వాక్యము ఏం చెప్తుంటున్నదంటే ఇక్కడ మనలో కార్యసాధకమైన తన శక్తి చొప్పున మనము అడుగు వాటి కంటేను ఊహించు వాటి కంటేను అత్యధికముగా చేయగల దేవుని శక్తి, క్రీస్తు శక్తి. హల్లెలూయా. దేవుని శక్తి అనేది మనం ఇక్కడ చూస్తుంటున్నాం. మనకు కార్యసాధకమైనది కానీ మనము ప్రయత్నించే ప్రతి ఒక్క కార్యములో కానీ దేవుని శక్తి లేకుండా మనము ఏమీ చేయలేము. హల్లెలూయా. దేవుని శక్తి మన జీవితంలో మన కార్యములకు మన ప్రతి ఒక్క కార్యమునకు ఆయన శక్తి అవసరమైన ఉంటుందని మనము దేవుని వాక్యములో మనము చూస్తుంటున్నాం. హల్లెలూయా. ఈ పరిశుద్ధాత్మ దేవుడు త్రియేక దేవుళ్ళో ఒక దేవుడు అయించున్నాడు. ఆయన శక్తి గల దేవుడు అయించున్నాడు. ఆయన శక్తి మన మీద ఆయన కుమ్మరించే దేవుడు అయించున్నాడు. హల్లెలూయా. మనం దేవుని వాక్యంలో చూస్తుంటున్నాం. ఆదికాండము 1వ అధ్యాయము 2వ వచనంలో పరిశుద్ధాత్మ గురించి మనం అక్కడ చూస్తుంటున్నాం పిల్లరా. మనం పరిశుద్ధాత్మ అనే లోపల మనం ఏమనుకుంటామంటే ఈ లోకంలో పరిశుద్ధాత్మ ఇప్పుడు వచ్చి ఉంటున్నది, ఎవరో ఒక నలుగురు కలుసుకొని టంగ్స్లో మాట్లాడి రబ శకర రెకల అనే లోపల పరిశుద్ధాత్మ వచ్చేస్తుందని మనం అనుకుంటుంటాం. హల్లెలూయా. అయితే దేవుని వాక్యంలో పరిశుద్ధాత్మ దేవుడు మొదటి నుంచి ఉన్నాడు ప్రియులారా. మొదటి నుంచి ఆయన తన పనిని చేస్తుంటున్నాడు. 1వ అధ్యాయం 2వ వచనం మనం చూస్తుంటాం. దేవుని ఆత్మ జలముల మీద అల్లాడుచుండెను అని దేవుని వాక్యములో మనం చూస్తుంటున్నాం. భూమి ఆకాశములు లేనప్పుడు, భూమి ఆకాశములు ఈ యొక్క సృష్టి లేనప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు జలముల మీద ఆయన అల్లాడుచుండెనని దేవుని వాక్యంలో మనం చూస్తుంటున్నాం. అదే దేవుని శక్తి, పరిశుద్ధాత్మ శక్తి ద్వారా మనం చూస్తుంటున్నాం. ఇశ్రాయేలీయులు దేవుని నమ్ముకొని వారు ఐగుప్తు దేశం నుంచి బయటకు వచ్చినప్పుడు దేవుని శక్తి ద్వారా వాళ్ళు ఏమైందండి, ఎర్ర సముద్రమును దాటి ఉంటున్నారు. కష్టమైన పరిస్థితి వాళ్ళకు వచ్చి ఉంటున్నది, కష్టమైన స్థితి వాళ్ళకు వచ్చి ఉంటున్నది. మేము ఎందుకైనా ఇక్కడికి వచ్చి ఉంటున్నాం, సముద్రంలో మునగటానికి చంపటానికి మమ్మల్ని తీసుకొని వచ్చి ఉంటున్నారా అని మోషే మీద గొనుగలాడి ఉంటున్నారు. అప్పుడు అక్కడ పరిశుద్ధాత్మ శక్తి అక్కడ వచ్చి ఏం చేసిందండి, 2 పాయలు చేసింది. పెద్ద సముద్రము పారుతా ఉంది. అక్కడ మోషే దేవుని దగ్గర అడిగినప్పుడు నీ కర్ర తీసుకొని నీళ్ళని సముద్రమును కొట్టమన్నప్పుడు ఆ సముద్రముతో ఆ కర్రతో సముద్రం కొడితే సముద్రం ఆగుతుందా? ఆ సముద్రములో ఆ కర్ర కొట్టుకొని పోతుంది. కరెక్టా కదా? అయితే దేవుని శక్తి ఆ కర్ర ద్వారా వచ్చి నీళ్లకు తాకినప్పుడు 2 పాయలై ఉంటున్నది. గొప్ప సంగీత, గొప్ప కార్యం అక్కడ జరిగి ఉంటున్నది పిల్లారా. ఎందుకు జరిగి ఉంటున్నదంటే పరిశుద్ధాత్మ శక్తి అక్కడ ఆ కార్యము చేసి ఉంటున్నది. ఈ యొక్క సమయంలో నా జీవితంలో, నీ జీవితంలో ఏ కష్టంలో పోతున్నా, మన కష్టం మనకు చాలా పెద్దదని పెట్టచ్చు. మన కష్టము మనకి చాలా కష్టము, ఈ కష్టము నా నుంచి ఎలా దూరం వెళ్ళిపోతుందని అనుకోండొచ్చు. అయితే ఎర్ర సముద్రంలో 2 పాయలుగా చేసిన దేవుని శక్తి గురించి గమనించండి పిల్లారా. దేవుని శక్తి గురించి గుర్తించండి. అదే శక్తి గల దేవుడు మన మధ్యలో ప్రవహిస్తుంటున్నాడు.
అదే శక్తి గల దేవుడు మన జీవితంలో కార్యములు చేసే దేవుడు అయించినాడు. మనం చూస్తుంటున్నాం, అక్కడ చూస్తుంటున్నాం ఎఫిషియన్స్ 3:20లో మనం చూస్తుంటున్నాం, కార్య సాధకమైన ప్రతి ఒక్క పని ఆయన మనకు అసాధ్యమైనటువంటి ప్రతి ఒక్క పనిని కార్య సిద్ధంగా చేసే దేవుడు అయించినాడు. హల్లెలూయా. మనం అనుకుంటుండొచ్చు, మన జీవితంలో కష్టం ఉంది, నా జీవితంలో తొందర ఉంది, నా జీవితము బాగలేదు, నా యొక్క జీవితంలో నా కష్టం నుంచి బయటపడటానికి కావటం లేదనుకుంటా అంటే ప్రియులారా, దేవుడు చెప్పేది ఏమంటే ఈ సమయంలో నా శక్తి మీ మీద పని చేస్తుంది, నా శక్తి మీ మీద పని చేస్తుంది. హల్లెలూయా. మీరు అనుకోండొచ్చు కష్టం ఉంది, ఈ కష్టము ఈ జన్మములో పోదని అనుకోండి ఉండొచ్చు. అయితే యేసుక్రీస్తు పరిశుద్ధాత్మ దేవుడు యేసుక్రీస్తు సెలవిచ్చినదేమనగా నీ కష్టములను నేను నీ నుండి దూరము చేస్తాను. అందుకే యేసు ప్రభు అంటున్నాడు, ప్రయాసపడి భారము మోసుకున్న సమస్త జనులారా నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతిని కలుగజేస్తుంటున్నాను. మనిషికి జీవితంలో కావాల్సింది శాంతి, సమాధానము, విశ్రాంతి కావాలి. ఆ విశ్రాంతి కేవలం యేసుక్రీస్తు దగ్గర నుంచే మనకు వస్తుంది. ప్రియులారా, మనం అలాగే ముందుకు వెళ్ళినట్లయితే దేవుని వాక్యంలో మనం చూస్తుంటున్నాం, యోహాను సువార్త 14వ అధ్యాయము 15-16 వచనంలో మనం చూసినట్లయితే ఇక్కడ దేవుడు యేసుక్రీస్తు ప్రభుల వారు ఆయన మరణం గురించి, ఆయన పునరుత్థానం గురించి, ఆయన దేవుని దగ్గర వెళ్ళటానికి గురించి ఆయన ఇక్కడ మాట్లాడుతుంటున్నాడు. 14, 15 and 16. నేను తండ్రిని వేడుకొందును మీలో ఎల్లప్పుడూ ఉండుటకై వేరొక ఆదరణకర్తను అనగా సత్య స్వరూపి అయిన ఆత్మను మీకు అనుగ్రహించెదను. హల్లెలూయా. ద బైబిల్ సేస్, ఆయన ఇక్కడేమంటున్నాడంటే సత్య స్వరూపి అయిన ఆత్మను మీకు ఇస్తాను. సత్య స్వరూపి అయిన ఆత్మను ఇస్తున్నానని ఎవరికి అంటున్నాడంటే ఈ లోకంలో జీవిస్తున్న ప్రతి ఒక్క మనిషికి, ప్రతి ఒక్క ఆయన నమ్ముకొనిన ప్రతి ఒక్క జనులకు ఆయన ఇచ్చుటకు సిద్ధముగా ఉన్నాడు. హల్లెలూయా. సత్య స్వరూపి అయిన ఆత్మను ఆయన మనకి ఇస్తాడు. ప్రియులారా, ఇచ్చి ఉంటున్నాడు. ఆయన పొందుకోవాల్సినది మన చేతిలో ఉంటుంది. మనం చాలామంది ఏమనుకుంటున్నామంటే పరిశుద్ధాత్మ అనే లోపల అది కేవలము దేవుని సేవకులకు మాత్రము, ఇక్కడ నిలబడి ప్రసంగము చేయట్ల వారి కోసము, లేకుంటే చాలా మిరకల్స్ చేస్తారు వాళ్ళ కోసము, వాళ్ళు పరిశుద్ధాత్మతో నిండిన వారై దేవుని క్రియలు చేస్తారని మనము అనుకుంటుంటాం. అయితే ఈ యొక్క సమయంలో దేవుడు గుర్తు చేసేదేమంటే ఆయన ప్రతి మనిషికి ఆయన తన సత్య స్వరూపి అయిన ఆత్మను మనకి ఇచ్చుటకు సిద్ధముగా ఉన్నాడు. ప్రతి ఒక్కరికి, చిన్న పిల్లలని కాదు, పెద్దవారని కాదు, ఆయన ప్రతి ఒక్కొక్కరికి పెద్ద ఉద్యోగం ఉంటే కాదు, చిన్న ఉద్యోగం ఉంటే కాదు, మనము పొలాలలో పని చేసుకుంటున్నాం వాళ్ళకి అని కాదు, ప్రతి ఒక్కొక్కరికి ఆయన ఇచ్చుటకు సిద్ధముగా ఉంటున్నాడు. ఆయన ఇచ్చుటకు సిద్ధముగా ఉంటున్నాడు. వి నీడ్ టు ప్రిపేర్ అవర్ సెల్స్. మనము దాని గురించి మనము సిద్ధపడాలి. ప్రియుల సిద్ధముగా ఉంటే ఆయన మన ప్రాణాలను నింపుతాడు. ప్రియుల మనం చూస్తుంటున్నాం దేవుని వాక్యంలో, ఆశగల ప్రాణాన్ని ఆయన తృప్తిపరచును. ఆయన ఆశ ఎవరికైతే పరిశుద్ధాత్మతో నేను నింపబడాలి, పరిశుద్ధాత్మ కార్యము నా జీవితంలో జరగాలి అని అనుకుంటున్నామో ప్రతి ఒక్కొక్కరి మీద, ప్రతి ఒక్కొక్క మనిషి మీద ఆయన తన పరిశుద్ధాత్మను నింపడానికి సిద్ధముగా ఉంటున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. మనం అదే వచనంలో మనం చూస్తుంటున్నాం 14-16 వచనంలో, నేను తండ్రిని వేడుకొందును మీ వద్ద ఎల్లప్పుడూ ఉండుటకై వేరొక ఆదరణకర్తను అనగా హల్లెలూయా. చదవండి. లోకము ఆయన చూడలేదు, ఆయన ఎరుగదు గనుక ఆయన పొందనేరదు. మీరు ఆయనను ఎరుగుదురు,
ఆయన నీతో కూడా నివసించును. హల్లెలూయా. మీలో ఉండును. చూడండి ఎంత యేసుక్రీస్తు ప్రభుల వారు ఏమంటున్నారంటే, ఆదరణకర్తను నేను మీకు ఇస్తాను, ఆయన మీతో ఉంటాడు, మీలో ఉంటాడు. హల్లెలూయా. ఎక్కడుంటాడండి పరిశుద్ధాత్మ దేవుడు? నాతోనూ నాలోను. మాతో కాదు, నాతోనూ నాలోను. ప్రతి ఒక్కరు మనిషి జీవితంలో ఆయన వారితో ఉంటాడు, వారిలో ఉంటాడు. హల్లెలూయా. పరిశుద్ధాత్మ దేవుడు ప్రతి ఒక్కరి జీవితంలో నివసించడానికి ఆయన సిద్ధముగా ఉన్నాడు. ప్రియులారా, మనము దేవుని వాక్యములో మనం చూసినట్లయితే క్లుప్తంగా మనము 3-4 పాయింట్లు మనం చూసి ముగించుకుందాం. యోహాను రాసిన సువార్త 16వ అధ్యాయము 7-8 వచనంలో మనం చూస్తుంటున్నాం. అయితే నేను మీతో సత్యము చెప్పుచున్నాను. ఏమంటున్నాడంటే, నేను వెళ్ళిపోవటం వలన మీకు ప్రయోజనకరము. నేను వెళ్ళని ఎడల ఆదరణకర్త మీ యొద్దకు రాడు. నేను వెళ్ళిన ఎడల ఆయనను మీ యొద్దకు పంపుదును. ఆయన వచ్చి పాపమును గూర్చి, నీతిని గూర్చి, తీర్పును గూర్చి లోకమును ఒప్పింపజేయను. హల్లెలూయా. హల్లెలూయా. ఏం చేస్తుందండి పరిశుద్ధాత్మ దేవుడు? ఏం చేస్తుంది? ఒప్పింపజేస్తుంది. ద క్వశ్చన్ ఈస్, పరిశుద్ధాత్మ దేవుడు విశ్వాసులకు మాత్రమా, లేకుంటే హీదన్స్ అన్యజనులకును పరిశుద్ధాత్మ దేవుడు అవసరమా? ఓకే, అన్యజనులకు అవసరము, బిలీవర్స్ దేవుని నమ్ముకున్న బిడ్డలకి అవసరము. ఇట్ లీడ్స్ అవర్ లైఫ్, ఇట్ విల్ హెల్ప్ అస్. అండ్ నా క్వశ్చన్ ఏమంటే, అన్యజనులకు పరిశుద్ధాత్మ అవసరమా? అవసరం. ఎందుకంటే ఇక్కడ బైబిల్ ఏమని చెప్తున్నా అంటే, యేసుస్వామి ఏమంటున్నాడంటే, పరిశుద్ధాత్మ వచ్చినప్పుడు మిమ్మల్ని ఒప్పింపచేయును. ఒప్పింపచేయును అంటే ఇట్ విల్ కన్విక్ట్స్ ద పీపుల్. పాపములో ఉన్నవారిని అది కన్విక్ట్ చేస్తుంది. పాపములో, శాపములో ఉన్నవారిని వారిని కన్విక్ట్ చేస్తుంది. రోగములో ఉన్నవారిని ఒప్పుకొన చేస్తుంది. సో యేసుక్రీస్తు దేవుడని మనం అందరము ఒప్పుకున్నామంటే అది కేవలము పరిశుద్ధాత్మ యొక్క కార్యము, పరిశుద్ధాత్మ యొక్క సహాయము ఏంటున్నది. ప్రియులారా, మన గొప్పతనంతో మనము విశ్వాసులు కాలేదు. మన గొప్పతనంతో మనము యేసుక్రీస్తును నమ్ముకోలేదు. మనము దేవుని వాక్యంలో చూసినట్లుగా క్రీస్తునందు మనము నమ్మిన ఎడల అది ఒక గిఫ్ట్ అయి ఉంటున్నది, ఒక బహుమానం అయి ఉంటున్నదని మనం దేవుని వాక్యంలో మనం చూస్తుంటున్నాం. దేవునిలో నమ్మటము, దేవుణ్ణి మనము ఆరాధించటము, దేవునిలో మనము తెలుసుకున్నామంటే అది ఆయన యొక్క బహుమానం అయింటున్నది. పరిశుద్ధాత్మ దేవుడు వచ్చి మన జీవితంలో, మనం పాపులైనప్పుడు, పాప జీవితంలో మనం జీవిస్తుంటున్నప్పుడు ఆయన వచ్చి మనం పాపులని ఒప్పుకొన చేసి ఉంటున్నాడు. కాబట్టి మన పాపములను మనం ఒప్పుకొని ఆ క్రీస్తు యేసు రక్తంలో కడగబడి మనము ఆయనలో జీవిస్తుంటున్నాం. హల్లెలూయా. ఎంతమంది చెప్తారండి, నేను పాపములో కడగబడి ఉంటున్నానని? నా పాపములు కడగబడి ఉంటున్నాయి, యేసుక్రీస్తులో నా పాపములు కడగబడి ఉంటున్నాయని ధైర్యంగా చెప్తుంటున్నాం. ఎందుకంటే పరిశుద్ధాత్మ దేవుడు మన జీవితంలో వచ్చి మన హృదయాన్ని కరిగింపజేసి మనము పాపులమని ఒప్పుకోవటానికి సహాయం చేసి మనల్ని ఆయన రక్తములో కడగబడటానికి సహాయం చేసి ఉంటున్నాడు. మనం చూసినట్లయితే, ఈ లోకంలో మనం చూసినట్లయితే, ఏదైనా పాపం చేసే వారి దగ్గరికి మనం వెళ్ళి అడిగితే, నువ్వు పాపం చేసినావు కదా, నువ్వు పాపి అంటే ఏమంటారండి? నేను పాపిని కాదంటే ఓకే, 2 తిట్లు తిట్టి ఉంటేగిన ఆడ ఎవరు లేకుంటే కొట్టినా కొట్టేటోళ్ళే. పాపం చేసేటోళ్ళు వాళ్ళు పాపి అని ఒప్పుకోవటానికి పరిశుద్ధాత్మ యొక్క దేవుని సహాయం కావాలి. ప్రియులారా,
పరిశుద్ధాత్మ దేవుని సహాయం కావాలి. లేకుంటే పరిశుద్ధాత్మ సహాయం లేకుంటే పాపి అని ఒప్పుకోవడము కష్టము కాదు కూడా. మనం చూస్తుంటున్నాం, ఈ యొక్క లోకంలో మనం చూస్తుంటున్నాం, ఎంతోమంది తాగుబోతులు, ఎంతోమంది వ్యభిచారం చేసేటోళ్ళు, ఎంతోమంది పాపం చేసేటోళ్ళు దేవుణ్ణి నమ్ముకుంటున్నారంటే దేవుని కృప వారి మీద వచ్చింది కాబట్టి, పరిశుద్ధాత్మ దేవుడు వారిని ఒప్పింపచేస్తున్నాడు కాబట్టి వారు రక్షణ పొంది దేవుని రక్తములో కడగబడి ఆయన మార్గములో నడుస్తుంటున్నారు. మనం కూడా ప్రియులారా చాలా చాలా ఘోరమైన జీవితంలో జీవిస్తుంటున్నాం ఉంటిమి ఒకసారి. అయితే యేసుక్రీస్తు రక్తంలో కడగబడి ఉంటున్నామంటే పరిశుద్ధాత్మ ప్రేరణతో, ఆత్మ ప్రేరణతో, పరిశుద్ధాత్మ ప్రేరణతో మనం పాపులని ఒప్పుకొని ఆయన రక్తంలో కడగబడి ఆయన మార్గంలో నడుస్తుంటున్నాం. ఇంకా ఎంతోమంది, చాలామంది, ఎంతోమంది ఆయన్ని ఎరుగక ఆయనను తృణీకరిస్తూ పాపంలో జీవిస్తుంటున్నారు. మనము వారికి నిమిత్తమై ప్రార్థించిన ఎడల పరిశుద్ధాత్మ యొక్క ఒప్పుకొనే ఒక హృదయము వారిలో వచ్చి వారు దేవుని నమ్ముకొనులాగున మనము ప్రార్థిస్తే కార్యాలు జరిగిస్తాయి పిల్లలు. హల్లెలూయా. మన స్నేహితులు కానీ, మన యొక్క బంధువులు కానీ, మన తోటి సహోదరులు కానీ, తోటి పని చేయువారు కానీ ఎంతోమంది ఈ యొక్క బంధకములో నుంచి బయటికి రావడానికి కష్టపడుతుంటున్నారు. అయితే మనం ప్రార్థించిన యెడల పరిశుద్ధాత్మ యొక్క కన్విక్షన్ స్పిరిట్ అంటే ఒప్పుకొనే ఒక ఆత్మ వారి యొద్దకు వెళ్ళి వారు పాపులని ఒప్పుకొనే సహాయం చేస్తుంది పిల్లరా. మనం చూస్తుంటున్నాం, దేవుని వాక్యంలో కూడా మనం చూస్తుంటున్నాం, ఎంతోమంది యేసుక్రీస్తు దగ్గరకు వచ్చిన ఒక వ్యభిచారి ఆయన దగ్గరకు వచ్చి వాళ్ళు ఏం చేస్తుంటున్నారంటే ఆమెను రాళ్లతో కొట్టుకుంటా యేసు స్వామి దగ్గరికి తీసుకొని వచ్చి ఉంటున్నారు. ఈమె పాపము చేసింది, ఈమె పాపము చేస్తే ఈమెను ఏమి చేయాలని యేసుక్రీస్తు దాన్ని శోధించడానికి, ఆయనను కష్టపెట్టడానికి ఆమె దగ్గరికి తీసుకొచ్చి ఉంటున్నారు. ఆయన ఏం చేస్తున్నాడండి, కిందికి వంగి మీలో ఎవరి దగ్గర పాపము లేదో వారు మొదట రాయి వేయండి అని ఆయన రాసి ఉంటున్నాడు. ఆయన అప్పుడు ఏమైందండి, అక్కడ ఆమె లేచి చూస్తే ఎవరు లేరు, అందరూ వెళ్ళిపోయి ఉంటున్నారు. అప్పుడు యేసుక్రీస్తు ఏమంటున్నాడంటే, అమ్మా నీ పాపము క్షమింపబడినది, తిరిగి వెళ్ళమంటున్నాడు. హల్లెలూయా. ఆమె పరిశుద్ధాత్మ శక్తి దేవుడు ఆమె పాపి అని ఆమెకి తెలియజేసి, ఆమె పాపి అని యేసుక్రీస్తు దగ్గర ఒప్పుకొని ఆమె యేసుక్రీస్తు మార్గములో నడిచిందో లేదో బైబిల్లో లేదు, కానీ ఆమె నడిచినట్లుగా నేను ఊహిస్తుంటున్నాను. హల్లెలూయా, హల్లెలూయా. ఒకసారి మనిషి పాపి అని ఒప్పుకొని యేసుక్రీస్తు మార్గములో వస్తే ఆ మనిషి వెనుకకు తిరగడు ప్రియులారా. హల్లెలూయా, హల్లెలూయా. మనం కూడా చూస్తుంటున్నాం, ఈ యొక్క పరిశుద్ధాత్మ దేవుడు కన్విక్షన్ ఒప్పుకునేది ఈవెన్ బిలీవర్స్కు కూడా అవసరం, యేసుక్రీస్తుని వెంబడించి వారికి కూడా అవసరమే. ఎందుకంటే మనం ఈ లోకంలో జీవిస్తుంటున్నాం, ఎన్నో శోధనలు మన దగ్గరకు వస్తుంటాయి. ఆ కన్విక్షన్ స్పిరిట్ మన దగ్గరకు ఉన్నప్పుడు, ఆ యొక్క ఒప్పుకొనే యేసుక్రీస్తు దేవుడని ఒప్పుకొనే ఆ యొక్క హృదయం మన దగ్గర ఉన్నప్పుడు ఆ శోధనలను మనము జయించవచ్చు. హల్లెలూయా. ఆ శోధనలను మనము జయించవచ్చు. హల్లెలూయా. మరి రెండోదిగా చూసినట్లయితే స్పిరిట్ ఆఫ్ గాడ్ ఇస్ హూ గైడ్స్, మనల్ని నడిపించే దేవుడు అయినాడు. 13వ వచనం మనం చూస్తుంటున్నాం, జాన్ చాప్టర్ 16 and verse 13. యోహాను సువార్త 16వ అధ్యాయము 13వ వచనం. హల్లెలూయా. పరిశుద్ధాత్మ మీ మీదికి వచ్చినప్పుడు మిమ్ములను సత్య స్వరూపంలోనికి ఆయన నడిపించును. హల్లెలూయా. ఆయన నడిపించే దేవుడై ఉంటున్నాడండి. ఆయన మనలను, ఆయన బిడ్డలను నడిపించే దేవుడై ఉంటున్నాడు. పరిశుద్ధాత్మ దేవుడు మనల్ని నడిపించే దేవుడై ఉంటున్నాడు. మనం ఈ లోకంలో జీవిస్తుంటున్నాం, మనము ఆయన యొక్క సహాయం మనకు అవసరమై ఉంటున్నది. మనకై మనము జీవించాలంటే కష్టమవుతుంది. ఆయన సహాయము ప్రతి క్షణములో, ప్రతి సమయములో, ప్రతి ఒక్క పనిలో ఆయన సహాయము మనకు కావాల్సి ఉంటుంది పిల్లలారా.
ఆయన ప్రతి ఒక్క పనిలో ఆయన సహాయం చేసే దేవుడు అయించినాడు. ఎందుకంటే ఆయన సర్వమును సృష్టించిన దేవుడు అయించినాడు. సర్వమును సృష్టించిన దేవుడు అయించినాడు. మనము చూస్తుంటున్నాం ఈ లోకంలో చాలామంది చాలా పనులు చేస్తుంటున్నారు. నేను స్టీల్ ప్లాంట్లో పనిచేస్తుంటున్నాను. అట్లాగా చాలామంది సాఫ్ట్వేర్లో పనిచేస్తుంటున్నారు. చాలామంది టీచింగ్ పని చేస్తుంటున్నారు. చాలామంది వేరే పనులలో ఆటో డ్రైవింగ్ చేసుకుంటున్నారు. చాలామంది పొలాలలో పని చేసుకుంటున్నారు. ప్రతి విషయములో ప్రతి స్థలములో ఆయన సహాయం కావాలి ప్రియులారా. ఆయన సహాయం కావాలి మనకి. ఆయన సహాయం లేనిదే మనము ముందుకు వెళ్ళలేము. ఫర్ ఎగ్జాంపుల్ మనం చూస్తాం పొలాల్లో పనిచేసేటోళ్ళు చాలామంది ఇది సాక్ష్యాలు ఇచ్చడం నేను వినింటున్నాను. ఏమంటే దైవ సేవకులు వచ్చి ప్రార్థించినప్పుడు మాకు పంటలు బాగా వచ్చింటున్నాయి, మా పంటలు సరిగ్గా వచ్చింటున్నాయి, చాలా బాగా వచ్చింటున్నాయని సాక్ష్యాలు ఇచ్చిన చాలామంది రైతులను నేను వినించున్నాను. ఎందుకు జరుగుతుందంటే పరిశుద్ధాత్మ యొక్క సహాయము. ఈ విల్ గైడ్ అస్. ఆయన నడిపించే దేవుడు అయినాడు. మన వ్యక్తిగత పనులలో కూడా మనం పని చేయు స్థలాలలో కూడా ఆయన జ్ఞానం ఇచ్చే దేవుడు అయినాడు. స్పెషల్లీ ఫర్ టీచర్స్కి ఏమంటే ఆయన జ్ఞానము ఇచ్చే దేవుడు అయినాడు. ఆయన జ్ఞానము ఇస్తే చాలు మనం అర్థం కానిది కూడా మనం అర్థం చేసుకొని పిల్లలకు చెప్పగల శక్తి ఆయన దగ్గర ఉంది. పిల్లారా, చిన్న పిల్లలకి ఆయన నడిపించే దేవుడు అయినాడు. చిన్నపిల్లలు ఎలా నడిపిస్తాడంటే వాళ్ళ యొక్క చదువులలో ఆయన నడిపించే దేవుడు అయినాడు. ఆయన జ్ఞానము ఇచ్చే దేవుడు అయినాడు. ఆయన వారు నడిపించే దేవుడు అయినాడు. వారు చిన్నప్పుడే దేవుని ఎరిగి దేవుని మార్గములో దేవుని పరిశుద్ధాత్మను ఎరిగి ఆయన మార్గంలో నడిచిన యెడల వారి యొక్క జ్ఞానములో దేవుడు పనిచేస్తాడు పిల్లారా. అందుకే దేవుని వాక్యంలో మనం చూస్తున్న అందరికి పరిచయమైన వచనం ఉంటున్నది. యాకోబు 1:5 ఎవనికైనాను జ్ఞానము కొదువుగా ఉన్న యెడల నన్ను అడుగుము, నేను ఉచితముగా మీకు అనుగ్రహిస్తానని దేవుడు వాగ్దానం చేస్తుంటారు. అది కూడా పరిశుద్ధాత్మ యొక్క సహాయం అయినది. ఇప్పుడున్న చిన్న పిల్లలకి చెప్పేదేమంటే మీ పరిశుద్ధాత్మ దేవుణ్ణి ప్రభువా నన్నుకు సహాయం చెయ్యి అని అడిగినప్పుడు ఆయన ఖండితముగా ఆయన సహాయము చేసే దేవుడు అయినాడు. ఈ గైడ్స్ మనం చూస్తుంటున్నాం. వేరే కొత్త స్థలాల్లో పోయినప్పుడు చాలామంది గైడ్స్ అని పెట్టుకుంటుంటారు. స్పెషల్లీ మనము హంపి ప్రాంతాలలో పోతే ఏమి తెలియని వారు వెళ్తే అక్కడికి ఏమవుతుందండి, ఎక్కడో లోపల పోయి ఎక్కడో బయటికి వచ్చి ఏమి సరిగ్గా చూసేది కాదు. అయితే అక్కడ తెలిసిన వారు ఉంటే ఒక గైడ్ లాగా ఉంటే ఏమవుతుందంటే ఆయనకి ఎంత పరిచయం ఉంటుంది కాబట్టి ఎక్కడ ఏమో ఉందో, ఎక్కడ గుంతలు ఉన్నాయో, ఎక్కడ సరి అయిన రోడ్ ఉంటున్నదో ఆయన సరి అయిన మార్గంలో నడిపిస్తాడు. అలాగే ప్రియులారా మన యొక్క జీవితంలో కూడా ఆత్మీయ జీవితం ఏమి కావచ్చు, మన యొక్క ఫ్యామిలీ జీవితం కుటుంబ జీవితం ఏమి కావచ్చు, మన యొక్క పనిలో ఏమి కావచ్చు, ఆయన ఒక గైడ్ లాగా గైడ్ ఏమంటారు ఇష్టం గైడ్ లాగా సహాయకుడి లాగా ఆయన మనల్ని నడిపిస్తాడు పిల్లారా. మార్గదర్శిలాగా సహాయం చేసి ఎక్కడికి వెళ్ళాలి అక్కడికి వెళ్ళకూడదంటే ఆయన నడిపించాడు, అక్కడ వెళ్ళాలంటే ఆయన నడిపిస్తాడు. ఆయన ఒక మార్గదర్శిలాగా ఉండి మనల్ని ఆయన నడిపించే దేవుడు అయినాడు. హల్లెలూయా. ఎంతమందికి పరిశుద్ధాత్మ దేవుడు నా జీవితంలో నన్ను నడిపించాలని అనుకుంటున్నారు పిల్లారా? ఈ యొక్క సమయంలో, ఈ యొక్క మధ్యాహ్న కాల సమయంలో ఆయన చెప్పేదేమంటే నేను నిన్ను నడిపించే దేవుడై ఉంటున్నాను. హల్లెలూయా. నిన్ను నడిపిస్తాను. ఏ కష్టం వచ్చినా, ఏ తొందర వచ్చినా, ఏ బాధ వచ్చినా, ఏ రోగం వచ్చినా నేను నిన్ను నడిపిస్తాను అంటాడు పిల్లారా. హల్లెలూయా. మన దేవుడు గొప్ప దేవుడు అయినాడు. మనం అట్లే చూసినట్లయితే 4వ వచనం 14:26 వచనం జాన్ చాప్టర్ 14 వర్స్ 26. యోహాను సువార్త 14వ అధ్యాయము 26వ వచనం. ఆదరణకర్త అనగా
పరిశుద్ధాత్మ సమస్తమును మీకు బోధించి నేను మీతో చెప్పిన సంగతులన్నిటినీ మీకు జ్ఞాపకము చేయుదును. హల్లెలూయా. ఆదరణకర్త ఏం చేస్తానని చూస్తున్నాం పిల్లరా. ఇక్కడ ఆయన బోధించే దేవుడు అయించున్నాడు. బోధించే దేవుడు. హల్లెలూయా. మన జీవితంలో ప్రతి సమయంలో మనకు సహాయం కావాలి. ప్రతి ఒక్క సమయంలో ఆయన యొక్క సహాయం కావాలి. ఆయన బోధించాలి. ఆయన ఏ మార్గంలో వెళ్ళాలనేది ఆయన మనకు బోధించే దేవుడు అయించున్నాడు. మనం చూస్తుంటున్నాం. పియూసి అయిన తర్వాత పిల్లోళ్ళు స్పెషల్లీ పియూసి అయిన తర్వాత ఏ బ్రాంచ్ తీసుకోవాలి, ఏ కోర్స్ నేను చేస్తే నా జీవితంలో బాగుపడుతుందనేసి చాలామంది ఒక గలిబిలిలో ఉంటారు. గలిబిలిలో మెడికల్ చేయాలన్నా, ఇంజనీరింగ్ చేయాలంటే ఇంజనీరింగ్లో ఏ సబ్జెక్ట్ చేయాలి, ఏ సబ్జెక్ట్ చేస్తే ముందు మార్కెట్ బాగుంది, ఏ సబ్జెక్ట్ చేస్తే నాకు ప్యాకేజ్ ఎక్కువ వస్తుంది అని చాలా గలిబిలిలో ఉంటారు పిల్లరా. చాలా గలిబిలో ఉంటారు. చాలామంది ఏమనుకుంటారంటే ఐఎస్ చేస్తే, ఇన్ఫర్మేషన్ సైన్సెస్ కానీ కంప్యూటర్ సైన్స్ చేసినా కానీ లేక కంప్యూటర్ కోర్సెస్ చేసినా కూడా చేస్తే నాకు చాలా ఎక్కువ డబ్బు వస్తుంది, ఎక్కువ నాకు ప్యాకేజ్ వస్తుందని అనుకుంటుంటారు పిల్లరా. అయితే పరిశుద్ధాత్మ దేవుడి యొక్క ఉదయకాలములో మనకి తెలియజేయడం ఏమంటే ఆయన మనకు బోధించే దేవుడు అంటున్నాడు. ఆయన మనల్ని నడిపించే దేవుడు, ఆయన మనకును బోధించే దేవుడు అంటున్నాడు. ఆయన బోధిస్తాడు పిల్లారా. మనం ఏ సబ్జెక్ట్ తీసుకున్నా, ఏ కోర్సు తీసుకున్నా, ఏ బ్రాంచ్ తీసుకున్నా ఆయన మనల్ని నడిపించి మనకు ఆ బ్రాంచ్లోనే, ఆ కోర్సులోనే మనల్ని బోధించి ఒక గొప్ప వ్యక్తులుగా చేయటకు ఆయన సిద్ధముగా ఉంటున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. మనం ఏం చూసినామండి? ఆయన పరిశుద్ధాత్మ దేవుడు ఏమేం చేస్తాడు మనకి? మనం వీ హావ్ సీన్ 3 things. మూడు సంగతులు మనం చూస్తుంటున్నాం. ఏమేం చేస్తాడు? పాపములను ఒప్పింపజేస్తాడు. సెకండ్ వన్, మనల్ని నడిపించే దేవుడు అంటున్నాడు. థర్డ్ వన్, బోధించే దేవుడు అంటున్నాడు. మన యొక్క జీవితంలో ఈ 3 ప్రతి సమయంలో, ప్రతి ఒక్క అవసరతలో ఈ 3 మనకు కావాలి పిల్లరా. ఆయన మనల్ని నడిపిస్తాడు, ఆయన మనకు బోధిస్తాడు. ఆయన మన పాపంలో ప్రతి నిమిషంలో మనం ఏమైనా తప్పు చేసినట్లయితే పాపము ఒప్పుకున్నట్లు ఆయన సహాయం చేస్తాడు. ఈ యొక్క పరిశుద్ధాత్మ పండుగ ఎలా వచ్చిందంటే మన దేవుని వాక్యంలో చూస్తుంటున్నాం. యేసు క్రీస్తు ఈ లోకంలో వచ్చి ఉంటున్నాడు. పరిశుద్ధ దేవుడు ఈ లోకమును కంట్రోల్ చేస్తుంటున్నాడు. దేవుడు ఈ లోకంలో వచ్చి దేవుని మానవునితో డైరెక్ట్గా మాట్లాడుతుంటున్నాడు. పాపం ఎక్కువైపోయిన తర్వాత యేసుక్రీస్తు ఈ లోకమునకు వచ్చి ఆయన మనిషిగా మారి మన పాపముల నిమిత్తమై ఆయన సిలువలో శ్రమపడి ఆయన మన కోసము చనిపోయి ఉంటున్నాడు. తర్వాత ఆయన వెళ్ళేటప్పుడు ఆయన ఏమంటున్నాడంటే, నేను ఒక ఆదరణకర్తను మీకు ఇస్తాను. మీ ఆదరణకర్త మీతో ఎల్లప్పుడూ ఉంటాడు, మీతో ఉంటాడు, మీలో ఉంటాడు. హల్లెలూయా, హల్లెలూయా. మనం చూసినట్లయితే యేసుక్రీస్తు ఈ ఆదరణకర్త గురించి చెప్పక ముందే యోవేలు ప్రవక్త ఒక ప్రవచనం చేసి ఉంటున్నాడు. మనం చూసినట్లయితే యోవేలు 2వ అధ్యాయం 28వ వచనంలో మనం చూసినట్లయితే జోయల్ చాప్టర్ 2 and verse 28, I'll pour out my spirit on all flesh. తర్వాత నేను సర్వజనుల మీద నా ఆత్మను కుమ్మరింతును, మీ కుమారులను కుమార్తెలను ప్రవచనములు చెప్పుదురు, మీ ముసలివారు కన్నులు కందురు, యవ్వనులు దర్శనములు చూతురు. ఆ దినములలో నేను పనివారి మీదను పనికర్తల మీదను నా ఆత్మను కుమ్మరింతును. హల్లెలూయా. ఈ యొక్క ప్రవచనము యేసుక్రీస్తు రాకముందే, పరిశుద్ధాత్మ దేవుడు ఈ లోకములో మేనిఫెస్ట్ కాకముందే ఆయన ప్రవచించి ఉంటున్నాడు పిల్లరా.
కొన్ని వేల సంవత్సరముల క్రితము ఈ యొక్క ప్రవచనం గురించి మాట్లాడి ఉంటున్నాడు. అదే ప్రవచనము యేసుక్రీస్తు ఈ లోకమునకు వచ్చి ఆయన చనిపోయి 3వ దినమున తిరిగి లేచి ఆయన ఆరోహణుడైన తరువాత, ఆయన చనిపోయి 3వ దినమున లేచి 50 రోజుల తరువాత పరిశుద్ధాత్మదేవుడు ఈ లోకమునకు వచ్చినట్లుగా మనం చూస్తుంటున్నాం. అపోస్తుల కార్యములు 2వ అధ్యాయము 1వ వచనంలో మనం చూస్తుంటున్నాం. యేసుక్రీస్తు చనిపోయిన తర్వాత ఆయన ఆరోహణైన తర్వాత ఆయన్ను నమ్మిన శిష్యులు ఒక మేడ గదిలో కూర్చొని వాళ్ళు భయపడుతూ ఆ యేసుక్రీస్తుని గురించి గుర్తించుకుంటున్నప్పుడు మనం చూస్తుంటున్నాం. అక్కడ 2వ అధ్యాయము 2వ వచనం. పెంతెకోస్తు పండుగ దినం వచ్చినప్పుడు అందరూ ఒక చోట కూడి అప్పుడు వేగముగా వీచు బలమైన గాలి ఒకటి యొక్క ధ్వని ఆకాశం నుండి అకస్మాత్తుగా కలిగి వారు కూర్చుని ఉన్న ఇల్లంతయు వ్యాపించింది. హల్లెలూయా, హల్లెలూయా. ఇక్కడ ఏమైందండి? 50వ రోజు అంటే పెంతెకోస్తు పండగ రోజు, అంటే ఈరోజు మనం జరుపుకుంటున్న పెంతెకోస్తు పండగ రోజు ఆ శిష్యులు కూర్చొని ఆయన గురించి మాట్లాడుతూ ఉన్నప్పుడు ఏమైందంటే ఒక భీకరమైన గాలి వచ్చి ఆ పరిశుద్ధాత్మ దేవుడు గాలి రూపముగా ఆ రూములోకి వచ్చి నింపి వారందరూ మనము చూస్తుంటున్నాం శక్తి నొంది భాషలలో మాట్లాడినట్లుగా మనం చూస్తుంటున్నాం. ఇదే యోవేలు ప్రవక్త రాసిన ప్రవచనమును ఇక్కడ పేతురు గుర్తు చేసుకుంటున్నాడు. మనం చూస్తుంటున్నాం 2వ అధ్యాయము 16, 17వ వచనంలో చెప్పబడిన సంగతి ఇదే కదా, అంత్య దినములందు నేను మనుషులందరి మీద నా ఆత్మను కుమ్మరించెదను, మీ కుమారులను మీ కుమార్తెలు ప్రవచించెదరు, మీ యవ్వనులను దర్శనము కలుగును, మీ వృద్ధులు కరుణ కాదురు. ఆ దినములలో నా దాసుల మీదను నా దాసుల మీదను నా ఆత్మను కుమ్మరించెదను గనుక వారు ప్రవచించెదరు. పైన ఆకాశమందు మహత్కార్యములను, క్రింద భూమి మీద సూర్యక్రియను, రక్తమును, అగ్ని, పొగ, ఆవిరిని కలుగజేసెదను. హల్లెలూయా, హల్లెలూయా. ఇక్కడ ఏమంటున్నారంటే యోవేలు రావు చెప్పిన ప్రవచనమును ఇక్కడ పేతురు గుర్తు చేస్తుంటున్నాడు, జనులకు గుర్తు చేస్తుంటున్నాడు. పరిశుద్ధాత్మ శక్తి మీ మీదకి వచ్చినప్పుడు మీ కుమారులు ప్రవచించెదరు, మీ కుమార్తెలు ప్రవచించెదరు, ముసలివారు కలలు కందురు అనేసి మనము చూస్తుంటున్నాం పిల్లరా. ఆ యొక్క రోజు పేతురు అక్కడ నిలబడి చెప్పిన ఆ యొక్క ప్రవచనంను గుర్తు చేసినది ఈరోజు మనకు కూడా గుర్తు చేస్తుంటున్నాడు. ఆయన ఒక పరిశుద్ధాత్మ మన మీద వచ్చినప్పుడు దేవుని వాక్యంలో మనం చూస్తుంటున్నాం. అపోస్తుల కార్యములు 1వ అధ్యాయము 8వ వచనంలో మనం చూస్తుంటున్నాం. ఆయన పరిశుద్ధాత్మ శక్తి మన మీదకి వచ్చినప్పుడు మనము శక్తిని పొందుదాం అనేసి. హల్లెలూయా. పరిశుద్ధాత్మ దేవుడు మన మీదకి వచ్చినప్పుడు మనము శక్తిని పొందుతామని దేవుని వాక్యంలో మనం చూస్తుంటున్నాం. శక్తిని పొందినప్పుడు మనము ఈ లోకములో మూలలో వెళ్ళి ఒక సాక్షులుగా యేసుక్రీస్తుకు సాక్షులుగా మనం నిలబడతాం పిల్లరా. యొక్క సమయంలో నేను ఉత్తేజించేది, నేను యొక్క వాక్యమును దేవుని వాక్యమును తీసుకొని వచ్చింది చెప్పవలసింది ఏమంటే, ప్రతి ఒక్కరు ఇక్కడ కూర్చున్న ప్రతి ఒక్కరు వీఆర్ నాట్ ఇన్ ఆర్డినరీ పీపుల్. మనం సాధారణమైన మనుషులు కాదు. సాధారణమైన మనుషులు కాదు. ఈ లోకంలో జీవిస్తున్న వారి లాగా మనము జీవించడం కాదు, మనము అసాధారణమైన వ్యక్తులై ఉంటున్నాం. బలము కలిగిన శక్తి కలిగిన వ్యక్తులై ఉంటున్నాం. ఆ శక్తిని మనము అనుభవించి ఆ శక్తిని మన ద్వారా మనము ప్రయోగిస్తే ఆ యొక్క శక్తి ఖచ్చితంగా పనిచేస్తుంది పిల్లరా. ఇక సమయంలో పరిశుద్ధాత్మ దేవుడు మన మధ్యకి రావడానికి ఆయన సిద్ధంగా ఉంటున్నాడు. మనము సిద్ధంగా ఉంటున్నామా? ఎంతమంది సిద్ధంగా ఉంటున్నాడు? పరిశుద్ధాత్మ శక్తి నాలో రావటానికి, ఆయన శక్తి నాలో రావటానికి ఎంతమంది సిద్ధంగా ఉన్నాం? ఈరోజు దేవుని మాట ద్వారా చెప్పడం ఏమంటే, ప్రతి ఒక్కొక్కరి మీద ఆయన శక్తి రాబోతుంది. ప్రతి ఒక్కరి మీద ఆయన శక్తి రాబోతుంది. ఆయన శక్తి ఏమి చేస్తుందంటే, మన యొక్క ఆత్మను నింపి మనలో ఉన్నటువంటి రోగాలు వెళ్ళిపోతాయి పిల్లారా. మనకు ఉన్నటువంటి తొందరలు వెళ్ళిపోతాయి. మనలో ఉన్నటువంటి శ్రమలు ఆయన శక్తి ద్వారా దూరం వెళ్ళిపోతాయి పిల్లారా. మనం జస్ట్ ఓన్లీ పాటలు పాడతాం, ఆయన యొక్క శక్తి, బట్ అనుభవించడము
ఎలా అనుభవిస్తామంటే మనం హృదయపూర్వకంగా ఆయన అడిగి, హృదయపూర్వకంగా ప్రభువా నువ్వు నాతో ఉండు నాయన, నీవు నాలో రా నాయన అని పరిశుద్ధాత్మ దేవుడిని మనము అడుక్కుంటే ఖచ్చితముగా ఈ యొక్క ఉదయకాలంలో చెప్పడం ఏమంటే, ఖచ్చితముగా ఆయన వచ్చి మనలో ఉంటాడు, మనతో ఉంటాడు, మనతో ఉంటాడు, మనలో ఉంటాడు. అందరూ కొద్దిసేపు నిలబడదాం పిల్లలు. ఒక 10 నిమిషాలు కొంచెం దేవుణ్ణి ఆరాధిస్తాం, దేవుని స్తుతిస్తాం. ఆయన పరిశుద్ధాత్మ దేవుణ్ణి మన జీవితంలో ఆహ్వానిస్తాం పిల్లరా. మనమే ఎవరే కై ఉండొచ్చు, చిన్న పిల్లలు అయి ఉండొచ్చు, మనము చదువుకుంటుండొచ్చు, ఉద్యోగం చేస్తుండొచ్చు, ఇంటి పని చేస్తుండొచ్చు, రైతు పని చేస్తుండొచ్చు. ఈ యొక్క సమయంలో దేవుడు, పరిశుద్ధాత్మ దేవుడు ప్రతి ఒక్కొక్కరిని ఆయన నింపటానికి ఆయన సిద్ధముగా ఉంటున్నాడు. ప్రతి ఒక్కొక్కరిని ఆయన నింపటానికి సిద్ధముగా ఉంటున్నాడు. ఆయనకే భేదభావం లేదు పిల్లరా. ప్రతి ఒక్కరు అందరూ ఆయనకు సమానులే. ఆయన దగ్గర పక్షపాతం లేదని దేవుని వాక్యంలో మనం చూస్తుంటున్నాం. ఆయన పరిశుద్ధాత్మ శక్తి మన మీదకి రాబోతుంది పిల్లరా. అలనాడు ఆ పై గదిలో మనం చూస్తుంటున్నాం, ఒక పెద్ద గాలిలాగా వచ్చి ఆ రూమ్ అంతా నిండుకొని దేవుని శక్తి పొందినట్లుగా మనం చూస్తుంటున్నాం. ఈ యొక్క సమయంలో కొద్దిసేపు మన నోరులను తెలిసి ఆయన్ను స్తుతిస్తాం, ఆయన ఆరాధిస్తాం. ప్రభువా పరిశుద్ధాత్మ దేవుడా నాలో రా నాయన, నాతో జీవించు నాయన అని ఈ యొక్క సమయంలో మనము ఆయన్ను వేడుకొందాం. ఖచ్చితంగా ఆయన రావటానికి సిద్ధంగా ఉంటున్నాడు, మన మధ్యలో ఉంటున్నాడు, మనల్ని నింపడానికి సిద్ధంగా ఉంటున్నాడు, మనతో ఉండడానికి ఆయన మనతో తయారుగా ఉన్నాడు, రెడీగా ఉన్నాడు పిల్లారా. ఇక సమయంలో మన నోరులు తెరిచి మనల్ని ఆయన స్తుతిస్తాం, ఆయన ఆరాధిస్తాం. ప్రభువా నాలో రా నాయన, నాలో రా నాయన, మాతో రా నాయన, నాతో రా నాయన అని ఆయన వేడుకుందాం పిల్లారా. వాగ్దానం చేసిన దేవుడు నమ్మదగిన దేవుడు అంటున్నాడు. ఆయన ఆదరణకర్తను మనకు పంపించుంటున్నాడు. ఆదరణకర్త మనలో ఉండి, మనతో ఉండి మనల్ని నడిపించే దేవుడు అంటున్నాడు. ఇక సమయంలో ఏ పరిస్థితుల్లో అయినా వెళ్తుండొచ్చు. కష్టంలో ఉన్నాను, నేను ఈ కష్టంలో ఉన్నాను, ఈ బాధలో ఉన్నాననేసి కృంగిపోవడం అవసరం లేదు పిల్లారా. ఆ బాధలో, ఆ కష్టములో ఆయన సహాయం చేయటకు సిద్ధముగా ఉంటున్నాడు. ఆయన సహాయం చేయుటకు సిద్ధముగా ఉంటున్నాడు. ప్రభువా స్తోత్రం నాయన, హల్లెలూయా. ఓ వి వర్షిప్ యు జీసస్. జీవనదిని నా హృదయములో ప్రవహింపచేయుమయా, జీవనదిని నా హృదయములో ప్రవహింపజేయుమయా. ఎండిన ఎముకలన్నీయో నాలో జీవింపచేయుమయా, ఎండిన ఎముకలన్నీయో నాలో జీవింపచేయుమయా. జీవనదిని నా హృదయములో ప్రవహింపచేయుమయా, జీవనదిని నా హృదయములో ప్రవహింపచేయుమయా. ఆత్మీయ వరములతో నన్ను అభిషేకం చేయుమయా, ఆత్మీయ వరములతో నన్ను అభిషేకం చేయుమయా. జీవనదిని నా హృదయములో ప్రవహింపచేయుమయా, జీవనదిని నా హృదయములో ప్రవహింపచేయుమయా. హల్లెలూయా. Thank you, Jesus. Oh, we worship you, we worship you, we worship you, we worship you, Lord. Hallelujah. Oh, hallelujah. Rala ba 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 ba. Hallelujah.
ఓ హల్లెలూయా. ఆరాధించండి పిల్లలు, ఆయన ఆరాధించండి. కొద్ది నిమిషాలు మనం ముగిస్తాం. ఆయన ఆరాధించండి. ఈ యొక్క సమయంలో ఆయన శక్తి మన మధ్యలో ఉంటున్నది. ఆయన ప్రసన్నత మన మధ్యలో ఉంటున్నది. ఆయన శక్తి మన మధ్యలో ఉంటున్నది. ప్రతి ఒక్కొక్కరు ఆయన ఆరాధించి ఆయన శక్తిని అనుభవించండి ఈ యొక్క సమయంలో. హల్లెలూయా. ఓ హల్లెలూయా. థ్యాంక్ యూ జీసస్. ఓ రల బాబా బాబా, ఓ రల బాబా 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 బాబా, షందర లబా, ఓ రిల బాబా మందర లబా, రెఖెలెబె రిల బాబా బాబా. హల్లెలూయా. థ్యాంక్ యూ జీసస్. థ్యాంక్ యూ జీసస్. Hallelujah. Thank you, Jesus. Worship you, Jesus. Worship you, Jesus. Worship you, Jesus. Hallelujah. Thank you, Rabba Sandara Laba, Rakalaba, Mondoro Loba. ఓ హల్లెలూయా. ప్రవహిస్తోంది ఆయన యొక్క శక్తి, ప్రవహిస్తోంది యొక్క సమయంలో. ఆయన యొక్క శక్తి మన మధ్యలో ఉంటున్నది పిల్లలారా. ఆయన యొక్క శక్తి మన మధ్యలో ప్రవహిస్తుంటున్నది యొక్క సమయంలో. అనుభవించండి యేసు నామములో. హల్లెలూయా. ఓ హల్లెలూయా. రలబా సందరలబా రెకెలెబె ఒరిమందరలబా. హల్లెలూయా. థ్యాంక్ యూ జీసస్. థ్యాంక్ యూ జీసస్. థ్యాంక్ యూ జీసస్. హల్లెలూయా. 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 అందరూ కలిసి రెండు చేతులు ఎత్తి ఆయన స్తుతిస్తాం పిల్లరా. హల్లెలూయా. అందరూ కలిసి ఈ యొక్క సమయంలో ఈ యొక్క పాట పాడేటప్పుడు మన రోగాలు విడిచిపట్టిపోతాయి యేసు నామములో. హల్లెలూయా. హల్లెలూయా. ఆయన శక్తి మన మధ్యలో ఉంటున్నది. హల్లెలూయా. హల్లెలూయా. ఆమేన్. ఇంకొకసారి మళ్ళొక్కసారి హల్లెలూయా. అందరూ కలిసి హల్లెలూయా. 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 ఆమేన్. చివరిసారిగా అందరూ కలిసి మనము దేవుని స్తుతిస్తాం. ఈ యొక్క పాట పాడేటప్పుడు మీరు అనారోగ్యంలో యేసు నామములో వెళ్ళిపోవునుగా. యేసు నామములో ప్రతి ఒక్క అనారోగ్యము, ప్రతి ఒక్క సిక్నెస్ ఇన్ ద నేమ్ ఆఫ్ ద లార్డ్ జీసస్ బి గాన్ ఇన్ జీసస్ నేమ్. ఎవ్రీ అప్రెషన్, ఎవ్రీ ప్రాబ్లమ్స్ బి గాన్ ఇన్ ద నేమ్ ఆఫ్ ద లార్డ్ జీసస్. హల్లెలూయా. 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 ఆమేన్. హల్లెలూయా. ఓ రలా బాబా 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 బాబా. థ్యాంక్ యూ జీసస్. ప్రియులారా, యొక్క సమయంలో చాలా మంది you have seen a light shining in with your eyes. ఒక శక్తి లాగా, ఒక వెలుగు మీ యొక్క జీవితంలో చూసినట్లుగా ఈ యొక్క సమయంలో దేవుడు చూపిస్తుంటున్నాడు. అది పరిశుద్ధాత్మ యొక్క శక్తి ఉంటున్నది. దేవుని శక్తి వెలుగు రూపములుగా ఈ యొక్క సమయంలో చాలా మందిని ముట్టినట్లుగా దేవుడు చూపిస్తుంటున్నాడు పిల్లారా. హల్లెలూయా. హల్లెలూయా. ప్రేమగల ప్రభువా స్తోత్రం నాయన. ఈ యొక్క సమయంలో పిల్లారా, మీ యొక్క అనారోగ్యం ఏమైనా ఉండొచ్చు, కష్టం ఏమైనా ఉండొచ్చు, తొందర ఏమైనా ఉండొచ్చు. ఒక వాక్యం వినించినాం, పరిశుద్ధాత్మ శక్తి మనతో ఉంటే చాలు, మనతో ఉంటే, మనలో ఉంటే చాలు. యేసు క్రీస్తు యొక్క శక్తి మనలో ప్రవహిస్తుంది పిల్లారా. ఏ రోగమైనా యేసు నామములో వంగాలి. ఎవ్రీ నీ షుడ్ బౌ ఇన్ ద నేమ్ ఆఫ్ ద లార్డ్ జీసస్.
ప్రతి ఒక్క సమస్య యేసు నామములో వంగిపోవాలి. ఈ యొక్క సమయంలో మీ సమస్య ఏమైనాచ్చు ప్రభు దగ్గర చెప్పండి. ఆయన ముట్టి మిమ్మల్ని సంపూర్ణ స్వస్థతలుగా, సంపూర్ణ విడుదల పొందిన వారుగా ఆయన చేయనయించున్నాడు. ప్రేమగల ప్రభువా, కృపగల తండ్రి నాయన స్తోత్రమయ్యా. ఈ యొక్క సమయం ఇచ్చినందుకు స్తోత్రం. ఈ యొక్క పరిశుద్ధాత్మ శక్తిని ప్రభువా ఈ యొక్క సంఘంలో ప్రభువా, ఈ యొక్క రూమ్లో ప్రభువా నింపినందుకు మీకు స్తోత్రాలు చెల్లిస్తుంటున్నాను ఆయన. ఇక సమయంలో ప్రభా ఎవరు ఏ రోగంతో బాధపడుతున్నారో తెలుసు నాయన. ఇక సమయంలో ప్రతి ఒక్క రోగమును యేసు నామములో వెళ్ళిపోమని ఆజ్ఞాపిస్తుంటున్నాం. ప్రతి ఒక్క రోగము యేసు నామములో వంగి ఆ మనుషులను విడిది వెళ్ళమని ఆజ్ఞాపిస్తుంటున్నాను. ప్రభా ప్రజలు ఏ కష్టాలలో ఉన్నారో, ఏ తొందరలో ఉన్నారో తెలీదు. పరిశుద్ధాత్మ దేవుడా ఈ యొక్క సమయంలోని శక్తిని ప్రభా ప్రవహింపజేసి ప్రతి ఒక్క ఆత్మను, ప్రతి ఒక్క జీవితమును ప్రభా సరిదిద్ది ప్రభా మీలో జీవించలాగా సహాయం చేయండి నాయన. ప్రతి ఒక్క సమస్య యేసు నామములో వెళ్ళిపోమని ఆజ్ఞాపిస్తున్నాం. ప్రభా స్తోత్రం. ప్రభా సమస్త ఘనతమై మీకే చెల్లిస్తున్నాం. ప్రభా మీ యొక్క శక్తి నిమిత్తమై స్తోత్రం. ప్రభా స్తోత్రాలయ్యా. ఈ యొక్క సంఘమును ముట్టండి, దీవించండి, ఆశీర్వించండి. ఇంకా ఎక్కువగా ప్రభు ఆత్మలు ఇక సంఘములో వచ్చి ప్రభా మిమ్మల్ని ఆరాధించలాగిన ప్రభా ఇక సమయంలో ప్రార్థిస్తుంటున్నాం ఆయన. సమస్త ఘనత మహిమ మీకే చెల్లిస్తూ యేసు నామమున ప్రార్థిస్తుంటున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. దయచేసి కూర్చోనండి. ఈ యొక్క సమయం ఇచ్చినటువంటి పాస్టర్ క్రిస్టఫర్, విడి క్రిస్టఫర్కు మరియు పాస్టర్ అమ్మకు, ఈ యొక్క సంఘ పెద్దలకు నా యొక్క వందనాలు చెల్లిస్తున్నా. దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించిన గాక. గట్టిగా గట్టిగా చప్పట్లు కొట్టాలి, గట్టిగా. హల్లెలూయా, హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. ఒకే మాట జ్ఞాపకం పెట్టుకోండి. ఇంతసేపు వాక్యం విన్నారు కదా, ఒక్కటి ఏం తెలుసా? ఆయన మీతో ఉన్నాడు, మీలో ఉన్నాడు. చెప్పండి అది మాట. యేసయ్య నాతో ఉన్నాడు, నాలో ఉన్నాడు. చాలు. ఆయన మనతో, మనలో అన్ని ఫిట్. ఇంకా అర్థమైందని చెప్పేది. నిజంగా చాలామంది అర్థం కాదు. యేసు ప్రభు ఎప్పుడు మనతో ఉంటాడు, ఆయన మనలో ఉంటాడు. నిజంగా మరి ఈరోజు మంచి వర్తమానం అందించి పెంతెకోస్తు పండుగను గూర్చి నేను అనుకోలేదు వాల్టర్ ఇదే వాక్యం చెప్తాడని. మరి నిజంగా దేవుడు ఆయన్ని నడిపించాడు. మరి పండుగ దినమున శుభములు, ఆశీర్వాదాలు తీసుకొచ్చారు. మరి నేను కూడా వాల్టర్ని, వారి కుటుంబాన్ని ప్రేమతో ఆస్వాదిస్తున్నాను. మరి మా ఆహ్వానం అందుకొచ్చినందుకు మరొకసారి వందనాలు తెలియపరుస్తున్నాను. మరి వాల్టర్ గారు జిందాల్లో జాబ్ చేస్తూ మరి అనేక స్థలాల్లో వాడబడుతున్నారు. మరి ఆయన నిజంగా ఆత్మచేత ఈరోజు మనందరినీ ధైర్యపరిచి ఉత్తేజపరిచారు. మరోసారి చెప్తాను, బాగా జ్ఞాపకం పెట్టుకోండి. ఆయన చెప్పిన ప్రసంగం అంతట్లో ఒక్కటి మీ జీవితాంతం మర్చిపోద్దండి. యేసయ్య నీతో ఉన్నాడు, నీలో ఉన్నాడు. తో ఉంటే నడిపిస్తాడు, లో ఉంటే కార్యాలు చేస్తాడు. ఇది ఒకటి బాగా అర్థం చేసుకోండి. ఇశ్రాయేలుతో తోడున్నాడు, ఎర్ర సముద్రం 2 పాయలు చేశాడు, ఎరికో గోడలు కూల్చాడు, అద్భుతాలు చేశాడు. అపోస్తులలోనికి వచ్చాడు. పేతురు ప్రసంగిస్తే 3000 మంది రక్షించబడ్డారు. ఈరోజు మనతో ఉన్నాడు, మనలో ఉన్నాడు. మరి ఎన్ని గొప్ప కార్యాలు చేస్తారు ఆలోచించుకోండి. ఈ గొప్ప కార్యాలు చేయడమే అపోస్తుల యొక్క కార్యముల పండుగ. ఇది పెంతెకోస్తు పండుగ ఉద్దేశం. ఆ పండుగలు మీకు, మీ కుటుంబాలకు ఎల్లప్పుడూ ఆయన వచ్చు పర్యంతరం కలిగి ఉండను గాక. ఆమేన్.